ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. చేరివచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి కొద్ది మాటలు మనం ధ్యానం చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతిని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడు యత్నము చేయుడు. ప్రియులరా, గమనించండి, ఇక్కడ నా జనులు అని పిలువబడుతున్నటువంటి ప్రజలు ఒక తీర్మానం కలిగి ఉన్నారు. ఏంటి అంటే నిజదేవుడిని విసర్జించవలెనని. అయితే ప్రవక్తలు అంటున్నారు దేవుని వైపు తిరగాలని ప్రకటన చేస్తున్నప్పటికీ ఎవడు కూడా ప్రయత్నము చేయడం లేదు అని లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. నిజమే ప్రియులారా, ఈ చివరి దినాలలో మనం గనక గమనించినట్లయితే ప్రజలు చాలా తీర్మానాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. నూతన సంవత్సరము ప్రారంభ దినాలలో కొన్ని తీర్మానాలు చేసుకుంటున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాము. అయితే సంవత్సర ప్రాంతంలో చివరిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, అవమానములు కలిగినప్పుడు వారు జీవితాలను సరిచేసుకోవటానికి కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే తీర్మానాలు తీసుకుంటున్నటువంటి వారు చాలామంది కూడా ఆ తీర్మానాలలో చివరి వరకు నిలిచి ఉండలేనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో గనక మనం చూసినట్లయితే చాలామంది భక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. వారు కొన్ని తీర్మానాలు తీసుకున్నప్పుడు వారి జీవితాలు ఫలభరితముగా, ఆశీర్వాదకరముగా, అభివృద్ధికరముగా, ఆనందకరముగా ముందుకు కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈరోజు ఆ పరిశుద్ధ గ్రంథములో నుండి భక్తులను మనం గనక గమనించినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళెను. నిజమే ప్రియులారా, అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి అబ్రహాము ఒక దినాన నిజదేవుని స్వరము విన్నాడు. నిజదేవుని స్వరము ఎప్పుడైతే విన్నాడో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏంటి అంటే ఈ దేవుని స్వరానికి నేను లోబడి జీవిస్తాను. నిజమే ప్రియులారా, అబ్రహాము ఆ స్వరాన్ని విన్నప్పుడు నిజదేవుడు ఆయనే అని తెలుసుకొని ఆ దేవునికి లోబడి జీవించినప్పుడు లేఖన భాగములు సెలవిస్తూ ఉన్నాయి. ఈరోజు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నట్లుగా నిజమే ఆ పిలుపునకు లోబడినప్పుడు అన్ని విషయములలో అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు అని లేఖన భాగములలో మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడటానికి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడటానికి బలమైనటువంటి కారణం ఏంటి అంటే నిజదేవుని స్వరము విని దేవునికి లోబడి జీవించాడు. ఈరోజు దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదించాలి అంటే అబ్రహాము దేవుని మీద ఆధారపడినట్లుగా నువ్వు కూడా దేవుని మీద ఆధారపడగలగాలి. అబ్రహాము ఒక తీర్మానం తీసుకున్నట్లుగా నువ్వు కూడా ఒక తీర్మానం తీసుకోవాలని లేఖన భాగాలు చెప్పకనే మనకు చెబుతూ ఉన్నాయి. నిజమే ప్రియులారా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని మనం లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే అబ్రహాము ఒక తీర్మానం కలిగి జీవించాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. మనము ఆశీర్వదించబడినటువంటి భక్తులు జీవితాలు మనం చూస్తూ ఉన్నాము. కానీ మన తీర్మానాల్లో మనం నిలకడగా ఉండలేకపోతున్నాం. ఈరోజు నువ్వు ఒక తీర్మానము కలిగి దేవుని మీద ఆధారపడగలిగితే అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. మరొక వ్యక్తిని గనక మనం చూసినట్లుగైతే 11వ అధ్యాయం 24వ వచనంలో కనిపిస్తాడు.
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని యోచించెను. ప్రియులారా, గమనించండి, మోషే ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి అంటే, ఐగుప్త ధనము కంటే రాజకుమారుడినిగా ఆ విలువైనటువంటి జీవితము జీవించుట కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో ఉన్న శ్రమ గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడు. ఈరోజు ఆస్తులుంటే చాలు, అంతస్తులుంటే చాలు, మంది బలం ఉంటే చాలు, పలుకుబడి ఉంటే చాలు, విలువలు కోరుకుంటున్నటువంటి ప్రజలను మనం చూస్తూ ఉంటాం. మోషే అయితే ఆ ఐగుప్త ధనాన్ని ఆశించలేదు, కానీ దేవుని ప్రజలతో ఉన్నటువంటి గొప్ప నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియులారా, లేఖన భాగములు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, నీవు ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నావు? దేవుని ప్రజలతో నిందలు గొప్ప భాగ్యముగా ఎంచుకున్నటువంటి మోషేను గురించి మనం గనక చూసినట్లయితే ఇశ్రాయేళ్ల ప్రజలను నడిపించేటటువంటి నాయకుడుగా ఉన్నాడంట. నిర్గమకాండంలో మనం గనక చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనములో 3వ అధ్యాయము 8వ వచనంలో, కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, ఫెర్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. ప్రియులారా, గమనించండి, ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించగలిగినటువంటి గొప్ప నాయకుడిగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ఒక నాయకత్వము దేవుడు నీకు ఇవ్వాలి అంటే దేవుని దగ్గర ఒక తీర్మానము కలిగి ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటిది ఏదీనూ ఆశించకుండా తండ్రితో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు గనక ఆశపడినట్లుగైతే మోషేను ఒక నాయకుడిగా నిలబెట్టినట్లుగా నిన్ను కూడా నీ కుటుంబానికి, నీ ఉన్నటువంటి ప్రాంతానికి, నీ ఉన్నటువంటి ప్రజలకి ఒక నాయకుడిగా నిన్ను ఎన్నుకొనును కాక. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రియులారా, ఇద్దరు వ్యక్తులను మనం చూసాం. ఒకరు అబ్రహాము గారు అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు ఒక తీర్మానం కలిగినప్పుడు. రెండవది మోషే గారు ఒక తీర్మానం కలిగి ఉన్నప్పుడు అనేక మంది, లక్షల మంది ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఒక నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం గనక ఆదికాండం గనక మనం చూసినట్లుగైతే అక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. 39వ అధ్యాయము 7వ వచనములో మనం గనక చూసినట్లుగైతే అక్కడ, అటు తర్వాత అతని యజమానుని భార్య ఏసోబు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పుకోక, నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడెరుగుడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నిజమే ప్రియులారా, గమనించండి, ఏసోబు బానిసత్వముగా వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి ఆ ఇంటికి ఒక అధికారిగా నియమింపబడ్డాడు. ఆ ఇంటి మీద ఒక అధికారమును ఆయన పొందుకోగలిగాడు. అయితే పాపానికి దూరముగా పరిగెత్తాడు, పాపమునికి దూరముగా పరిగెత్తాడు. అయితే చెరసాల దగ్గరైనప్పటికీ దేవుని మీద ఆధారపడటం మాత్రము మానలేదు. నిజమే, ఏసోబులాగా ఒక తీర్మానము కలిగి స్త్రీ సుఖము కంటే చెరసాలే మంచిది అని ఎంచుకొనినటువంటి ఏసోబును దేవుడు చూశాడు. ఆ దేవుడు చూసి ఆ పాపానికి దూరముగా పరిగెత్తి పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి ఏసోబుని దేవుడు చూసి 41వ అధ్యాయము 41వ వచనములో మనం గనక చూసినట్లుగైతే అక్కడ అంటాడు,
మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యేసోబుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యేసోబు చేతినకు పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసును వేసి తన రెండవ రథం మీద అతన్ని నెక్కించి అప్పుడు వందనములు చేయుడని అతని ముందల జనులు కేకలు వేసి ఇట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. ప్రియులరా, ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ప్రధానమంత్రిగా యేసోబును దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే పాపానికి దూరంగా పరిగెత్తి పరిశుద్ధతను కాపాడుకోవాలని ఒక తీర్మానము కలిగి దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు యేసోబు పరిశుద్ధతను కాపాడుకున్నట్లుగా నువ్వు ఒక తీర్మానము కలిగి నీ పరిశుద్ధతను కాపాడుకోగలిగితే యేసోబుని దేవుడు హెచ్చించినట్లుగా నిన్ను కూడా దేవుడు హెచ్చించునుగాక. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికే దేవుడు ఆ పాపానికి దూరముగా పరిగెత్తినటువంటి యేసోబును, పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యేసోబును ప్రధానమంత్రిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులరా, ఈరోజు ఒక తీర్మానంలో నువ్వు నిలబడగలుగుతున్నావా? దేవుని మీద ఆధారపడగలుగుతున్నావా? అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగే మోషేని నాయకుడిగా నియమించినట్లుగా నిన్ను కూడా నియమించునుగాక. యేసోబును ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, ఏ దేశానికి బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ప్రధానమంత్రినిగా చేసినట్లుగా పరిశుద్ధతను కాపాడుకుంటున్నటువంటి నిన్ను చూసి ఆ ఉన్నతమైనటువంటి స్థితి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మరొక వ్యక్తిని కూడా మనం చూద్దాం ప్రియులరా. గమనించండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో మనం గనక గమనించినట్లుగైతే, అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిమలాడుకొనవద్దు. నీ వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందెను, అక్కడనే పాతి పెట్టెదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునగాకని అనెను. ప్రియులరా, రూతు అన్య దేశంలో ఉన్నప్పటికీ, శపించబడినటువంటి మోయాబు దేశంలో జీవించినప్పటికీ, కానీ తాను ఒక తీర్మానం చేసుకుంది, అత్తగారి దగ్గర మరణము తప్ప మనిద్దరిని ఏది కూడా వేరు చేయకూడదు. నువ్వు ఆరాధించేటటువంటి దేవుడినే నేను ఆరాధిస్తాను, నీవు నివసిస్తున్నటువంటి ప్రజల మధ్యలోనే నేను నివసిస్తాను. మరణము తప్ప మన ఇద్దరిని వేరు చేసేది ఏదియును ఉండకూడదని చెప్పి ప్రియులారా ఒక తీర్మానం చేసుకున్నప్పుడు ఆ రూతుని తీర్మానమును చూసినటువంటి దేవుడు 2వ అధ్యాయం 11వ వచనములో గనక మనం చూసినట్లుగైతే, నీవు నీ తల్లిని తండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానమిచ్చినని ఆమెకు ఉత్తరమిచ్చెను. ప్రియులరా, గమనించండి, శపించబడినటువంటి మోయాబు నుంచి ఒక తీర్మానము కలిగి బెత్లెహేమునకు వచ్చినటువంటి ఒక స్త్రీ, ఆమె పేరే రూతు. అయితే ఇక్కడ లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి, సురక్షితముగా ఉండటానికి యెహోవా రెక్కల నీడకు వచ్చేసిందంట. నిజమే ప్రియులరా, గమనించండి, ఆమె తీసుకున్నటువంటి తీర్మానము దేవునికి ఇష్టమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నేను తీసుకుంటున్నటువంటి తీర్మానాలు, కష్టం వచ్చినప్పుడు కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు, ఆనందము కలిగినప్పుడు కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ రూతు దుఃఖములో ఉండి కూడా ఒక తీర్మానం చేసుకుంది, ఏది ఏమైనప్పటికీ మరణము తప్ప మా అత్తను నన్ను వేరు చేయటానికి లేదు, ఆమె నివసించినటువంటి దగ్గరే నేను నివసించాలి,
ఉండాలి, ఆమె జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలోనే నేను జీవించాలి, మరణము తప్ప మమ్మల్ని ఏది వేరు చేయకూడదని చెప్పి ఒక తీర్మానం కలిగింది. దేవుని రెక్కల చాటున ఆమెని ఆశీర్వదించినట్లుగా, అభివృద్ధి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసోబు ఒక తీర్మానం చేసుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకోవాలని. ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నా దేవుడు ఎక్కించి బానిసగా వెళ్ళినటువంటి ఆ ప్రాంతానికే ప్రధానమంత్రినిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే గారు ఒక తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానాన్ని చూసినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి గొప్ప నాయకుడిగా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అన్య దేవతలను ఆరాధించేటటువంటి అబ్రహాము ఒక తీర్మానం చేసుకున్నాడు. అన్ని విషయాలలో దేవుడు అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో నువ్వు ఒక తీర్మానం చేసుకోగలిగితే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మోషేని నాయకునిగా ఎన్నుకున్నట్లుగా నిన్ను కూడా నీ ప్రజల మధ్యలోనే నాయకునిగా ఎన్నుకొనుగాక. యేసోబును ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించినట్లుగా నిన్ను కూడా నడిపించునుగాక. రూతును ఆ దేవుని రెక్కల చాటున భద్రపరిచినట్లుగా నిన్ను కూడా భద్రపరుచునుగాక. ఒక తీర్మానం కలిగి జీవించినట్లుగైతే ఇట్టి ఆశీర్వాదములు ఉన్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్.